అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పటిదాకా వీడియోలు ఎందుకు చేయలేదంటే అండి, ఫోన్ అయితే పోయింది, మొబైల్ బాగు చేయించుకోవడానికి లేట్ అయిందండి, అందుకని వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి అంటే మా మేనగోళ్ళ ఫంక్షన్ అండి. నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నాను. రండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో పెడతాను. మా ఫ్యామిలీ మొత్తం మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? రండి, చూపిస్తాను మా ఊళ్ళందరినీ. నేనైతే బయలుదేరానండి ఇప్పుడు. ఈరోజు నేనైతే కట్టుకున్న చీర ఇదండి, చూడండి బాగుందా ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టించుకున్నానండి, ఓకే అండి. మా పాప నేను కలిసి అండి, మా పెద్దదిన, మా చిన్నదిన, మా మరదలో మేమందరం కలిసి అయితే వెళ్తున్నామండి. గౌరవారం నుంచి కిష్టంపాలెం అండి ఫంక్షను. దేవరపల్లి దగ్గర కిష్టంపాలెం వెళ్తున్నాం. చూసారా, ఆటోలో అయితే ఉన్నామండి మేమందరం. వచ్చేసిందండి, దిగేస్తున్నాం. చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు సరిగా వీడియో తీయడం అయితే రావట్లేదండి. కొంచెం అర్థమయ్యేటట్టు అయితే చెప్పారండి మా వాళ్ళు ఈరోజు. అలాగా నేను ఇంకా క్లారిటీగా నీట్గా తీస్తానండి. చూసారా, మా మేనగోడలండి ఫ్లెక్సీ. వెళ్తున్నామండి మేము ఆటో దిగి. మా అక్కలండి వాళ్ళందరూ మా వదిన, మా అక్కలు, మా పెద్దమ్మ గారు పిల్లలండి. ఆవిడ మా పెద్దమ్మ. భోజనాలకి అయితే మేము భోజనం చేసేసి కట్నం అయితే పెట్టి ఫోటో తీద్దామనుకుంటున్నాం. మా అన్నయ్య అండి ఆయన, అదే పాప వాళ్ళ డాడీ. మెచ్యూర్ ఫంక్షన్ పాప వాళ్ళ డాడీ అండి ఆయన. చూడండి, అదే సరిగ్గా తీయలేదండి వీడియో అది. చూడండి ఫ్రెండ్స్, మేము భోజనాలు అయితే చేస్తున్నామండి. భోజనాలు చాలా బాగున్నాయండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. వీళ్ళందరూ ఇంకా మనకు తెలిసిన వాళ్ళండి. చూసారా ఫ్రెండ్స్, బాగా చేశారండి. ఫంక్షన్ అయితే చాలా బాగుందండి. మేము ఫొటోస్ అయితే దిగుతున్నామండి. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉందామండి. బాబాయ్ గారికి ఒంట్లో బాగాలేదని మేము ఇంకా తొందరగా వచ్చేసామండి. మా అన్నయ్య గారు అయితే 4 రోజుల ముందు రమ్మన్నారండి, కానీ నేను వెళ్ళలేకపోయానండి. ఇంటి దగ్గర బాబాయ్ గారికి ఒంట్లో బాగోక ఇంటి దగ్గరే ఉన్నామండి. ప్రాణం నీరసంగా ఉంది. ఫోటో దిగేసామండి, దిగేస్తున్నాం. మా వదిన బెదిరిస్తుందండి, పడిపోతావు నువ్వు అని. చూడండి, ఫంక్షన్ అయితే ఇలా సరదాగా ఇలాంటి టైంలోనే కదండి అందరూ కలుస్తారు. అందరూ అన్నయ్య ఫ్యామిలీ మొత్తం అయితే ఫోటోస్ దిగుతారండి. నేనైతే అదే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్, అందుకు లేను నేను. ఓకేనండి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, వదిన, అన్నయ్య, వాళ్ళ ఆడపడుచులు, చెల్లెళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా చేశారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారండి, పాప అయితే మధ్యలో కూర్చుందండి. ఈ చివరున్న అబ్బాయి అయితే మా అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి. డెకరేషన్ అయితే ఎలా చేసిందో చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా వాళ్ళండి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.